హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్యకి అపాయింట్మెంట్ లెటర్ తన చేతుల మీదుగానే ఇవ్వాలి అని రాజ్కి సుభాష్ చెప్పడంతో ఇక అపాయింట్మెంట్ లెటర్ పై సైన్ చేసి కావ్యకైతే ఇస్తాడు రాజ్. ఇక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మరి నేనెక్కడ కూర్చోవాలి అని అడుగుతుంది కావ్య. బయట సెక్యూరిటీ ప్లేస్లో స్టూల్ వేసి ఉంటుంది, వెళ్ళి అక్కడ కూర్చో అని అంటాడు. అప్పుడే కావ్య, హలో, డిజైనర్ పోస్ట్కి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మర్చిపోయినట్టున్నారు అని అంటే, మరి ఇంకే తెలుసు కదా, వెళ్ళి ఎక్కడో దగ్గర కూర్చోపో అని అంటాడు రాజ్. అప్పుడే కావ్య, అయితే మీరు లేవండి అని అంటుంది. ఎందుకు అని అడిగితే, మీ సీట్లో కూర్చుంటాను అని అడుగుతుంది కావ్య. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళు అనేసరికి ఇక రాజ్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంతలో శృతి ఎదురుగా వచ్చి, మేడం ఇదిగోండి మీ క్యాబిన్ అని చెప్పి రాజ్ క్యాబిన్కి ఎదురుగా ఉన్న క్యాబినే కావ్యకైతే ఇస్తుంది. అప్పుడే కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను వచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించడానికి నాకన్నీ బాగా సహకరిస్తున్నాయే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక క్యాబిన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది కావ్య. క్యాబిన్ అంతా చూస్తూ అలా రాజ్నే గమనిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్యని చూస్తాడు. ఏంటిది, నా ఎదర్ క్యాబిన్లోనే పెట్టారా? అర్జెంటుగా ఈ కళావతి క్యాబిన్ మార్చాలి, లేదంటే శ్వేత వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్వేత కాల్ చేస్తుంది రాజ్కి. అప్పుడే రాజ్, ఇలా అనుకున్నానో లేదో అప్పుడే కాల్ చేసేసింది అనుకుని కావ్య వైపు చూసేటప్పటికి రాజ్ చూస్తున్నాడని చెప్పి పక్కకు చూస్తుంది కావ్య. అప్పుడే రాజ్, అమ్మో ఈ కళావతి చూడట్లేదని ఫోన్ మాట్లాడితే చాలా కష్టం, అసలే ఈ కళావతికి ఒళ్ళంతా కల్లే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇక వెనకే కావ్య కూడా వచ్చి కొంచెం దూరంగా నిల్చొని ఈ మాటలు వింటూ ఉంటుంది. శ్వేత చెప్పు అని అంటే, రాజ్ వెంటనే మా ఇంటికి రాగలవా అని అంటే, సరే వస్తున్నానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే శ్వేత ఇంటికి వెళ్తాడు రాజ్. ఇక వెనకే కావ్య కూడా ఆటోలో రాజ్ని ఫాలో అవుతూ వస్తుంది. అప్పుడే కావ్య తన మనసులో, ఈరోజు ఎలా అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటూ ఇక శ్వేత ఇంటికి వచ్చి కిటికీలో నుంచి వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది కావ్య. ఇక రాజ్ రావడం గమనించి శ్వేత చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రాజు వచ్చి, ఏమైంది, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, దేని గురించి అని అడిగితే ఇక జరిగిందంతా చెప్తుంది శ్వేత. అప్పుడే రాజ్, ఎందుకు శ్వేత దీనికోసమే ఇంతలా బాధపడుతున్నావు? నీ లైఫ్ నాది శ్వేత, నేను చెప్పాను కదా, నీకు నేను జీవితాంతం తోడుగా ఉంటాను, నువ్వేం భయపడకు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏడవకు, ఊరుకో అని చెప్పి ఇక శ్వేత కళ్ళు తుడుస్తూ ఉంటాడు రాజ్. ఇదంతా బయట నుంచి చూస్తూ ఉంటుంది కావ్య. చాలా థ్యాంక్స్ రాజ్, ఈ పరిస్థితుల్లో నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో అంటూ ఏడుస్తూ రాజ్ భుజంపై వాలిపోతుంది శ్వేత. ఇక రాజ్ తనని ఓదారుస్తూ ఉంటాడు. కానీ బయట నుంచి ఇదంతా చూస్తూ కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య తన మనసులో, అయిపోయింది, నేను అనుకున్నదంతా అయిపోయింది, వీళ్ళిద్దరి మధ్య ఏ బంధం అయితే ఉండకూడదు అనుకున్నానో అదే ఉంది, అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉండే ఈరా నాకింత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు అనుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్కి ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో, శ్వేత నా క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను, కానీ నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, నీకు నేనున్నాను శ్వేత, నా మాట విను, బాధపడద్దు అని చెప్తే, సరే రాజ్, నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాను అని అంటుంది శ్వేత. సరే అంటూ ఇక రాజ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంతలో కావ్య కూడా, ఈయన వెళ్లారు, ఆఫీస్కి వెళ్లేలోగా నేను ఆఫీస్లో ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కూడా. ఇక రాజ్ వెళ్ళిపోగానే శ్వేత కళ్ళు తుడుచుకొని గట్టిగా నవ్వుకుంటూ, జరగబోతోంది, నేను కోరుకున్నదంతా జరగబోతోంది, నా కలలు అన్నీ నెరవేరబోతున్నాయి అనుకుంటూ వాళ్ళ ఫాదర్కి కాల్ చేస్తుంది శ్వేత. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు అని వాళ్ళ డాడ్ అడిగితే, డాడ్ నేను చాలా బాగుండడంతో పాటు చాలా 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 హ్యాపీగా ఉన్నాను డాడ్ అని అంటుంది శ్వేత. అవునా అమ్మా, నువ్వు అంత హ్యాపీగా ఉన్నావంటే వెళ్ళిన పని సక్సెస్ అవుతుందని అర్థం అని అంటే, అవును డాడ్, అందుకే కదా ఈ హ్యాపీనెస్. గంటలు గడిచే కొద్దీ రాజ్ నాకు దగ్గరవుతున్నాడు, తను నాకు ఎంత దగ్గరైతే మన ప్లాన్ అంత ఈజీ అవుతుంది డాడ్. దీనివలన మనకి 2 లాభాలు. ఒకటి, మీరు అనుకున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నామరూపాలు లేకుండా చేసి ఆ ఆస్తులు మొత్తం మన పేరుపైకి రాయించుకోవడం. 2, అంతగా ప్రేమించిన నాకు దక్కనందుకు రాజ్కి జీవితం అనేదే లేకుండా చేయడం. ఇంతకంటే ఏం కావాలి డాడ్ అనేసరికి
ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫాదర్ కూడా. జాగ్రత్త శ్వేత, అనుకున్నది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, ఏ మాత్రం రాజ్కి డౌట్ రాకూడదు, కేర్ఫుల్ అని చెప్తే ఓకే డాడ్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది శ్వేత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.